హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏదైతే మరి 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మీద మరి ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ 2 ఏళ్ల పాలనపై అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరి కూటమి పరిస్థితి ఎలా ఉంది? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందని మరి టీవీ నైన్, అలాగే ఇంతకుముందు టీవీ నైన్లో పనిచేసిన రవిప్రకాష్ గారు ఇప్పుడు ఒక కొత్త ఛానల్ ఆర్టీవీ పెట్టి మరి ఆర్టీవీ రవిప్రకాష్గా ఇప్పుడు గుర్తింపు పొందిన నేపథ్యంలో మరి ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి ఆయనైతే ఆయన ఆర్టీవీలో ఒక పోల్ అయితే నిర్వహించారు. ఏదైతే మరి ఈ యొక్క 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో మొన్న జూన్ 12వ తారీఖుకి మరి ఈయనైతే మరి ఈ యొక్క పోల్ నిర్వహించడం చాలా ఆసక్తికరంగా ఈ యొక్క సర్వే వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఏదైతే ఆర్టీవీలో వాళ్ళు నిర్వహించిన పోల్లో దాదాపు మరి ఏదైతే వారు చెప్పిన ర్యాపిడ్ పోల్లో దాదాపు 1,90,000 మంది మరి ఓటింగ్లో అయితే పాల్గొనడం జరిగింది. మొత్తానికి ఈ 1,90,000 ఓటింగ్లో దాదాపు 5,000 దగ్గర మరి లైక్స్ చేశారు. దాదాపు 1,800 కామెంట్లు కూడా ఈ పోల్కి రావడం జరిగింది. మొత్తానికి ఇక్కడ అసలు ఈ సర్వేలో మరి ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు తక్షణం అంటే ఈ క్షణంలో మీరు ఎవరికి ఓటు వేయాలి అనుకుంటున్నారని ఆయనైతే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారని ఆయన ఒక పోల్ సర్వేకి మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% మంది అయితే మద్దతు తెలిపారు. అలాగే కూటమికి కేవలం 47% మంది, దాదాపు 3% మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఆర్టీవీలో ఆ పోల్లో తేలింది. మొత్తానికి ఈ పోల్లో ఇలా రావడం అనేది మరి కూటమికి కొంత మరి ఈ జీర్ణించుకోలేని విషయమే అని అందరు విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ, వైసీపీ మరి ఎలా స్పందిస్తాయి ఇప్పుడైతే తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే అధికారికంగా అయితే స్పందించిన దాఖలు లేవు. మొత్తానికి ఏదైతే 2024లో ఇదే ఆర్టీవీలో మరి అప్పుడు కూటమి విజయదుందుబి మోగిస్తుందని ఏదైతే రవిప్రకాష్ గారు చెప్పారో అలానే మరి సేమ్ ఆయన చెప్పిన విధంగానే దాదాపు వారైతే ఆర్టీవీ చేసిన సర్వేలో దాదాపు 133 సీట్ల దగ్గర కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా మరి కూటమి దాదాపు 164 సీట్లకు దగ్గర గెలవడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% మంది అంటే దాదాపు 1,90,000 ఓట్లలో మరి రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఈ యొక్క పోల్లో 50% ఓట్లు రావడం, అలాగే కూటమి 47% రావడం మరి వైసీపీ, టీడీపీలు, కూటమిలోని పార్టీలు మరి అధికారికంగా స్పందిస్తాయా లేదా అనేది రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.